రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. యాక్షన్ ఇప్పటి వరకు పాకిస్తాన్లోనే జరుగుతోంది, కెనడాలో జరిగింది ఒకటి రెండు ఇన్సిడెంట్స్, ఒకటి రెండు లండన్లో జరిగినాయి. ఇప్పుడు దురంధర్ యాక్షన్ బంగ్లాదేశ్లో కూడా జరిగింది. డిసెంబర్ 12వ తారీఖున పచ్చి భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నటువంటి ఇంకలాబ్ మంచ్ అనేటటువంటి సంస్థకు చెందినటువంటి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాడీని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. చంపిన వారెవరు ఇప్పటి వరకు గుర్తు స్పష్టత రాలేదు, వాళ్ళని ఐడెంటిఫై చేయటం జరగలేదు. వాళ్ళు ఎవరు అన్నది పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కానీ ఇప్పటి వరకు చెప్పలేదు. ఏ రకమైనటువంటి అరెస్టులు జరగలేదు. అజ్ఞాత వ్యక్తులు వచ్చారు. ఆయన నమాజ్ నుంచి ఇంటికి వెళ్తుంటే సెంట్రల్ ఢాకా ప్రాంతంలో ఆయన రిక్షాలో వెళ్తుంటే ఆయన్ని కాల్ చేసి చంపేశారు. ఉస్మాన్ హాడీ అనేటటువంటి వ్యక్తిని. ఈయన చాలా సీరియస్ కండిషన్లో ఉంటే ముందు ఢాకా నుంచి సింగపూర్ తీసుకెళ్లారు. సింగపూర్లో ఆయన 19th నవంబర్న చనిపోయారు. చనిపోయినట్టుగా వార్త రాగానే ఈ వార్త కోసం ఎదురు చూస్తున్నటువంటి భారత వ్యతిరేక శక్తులు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్కసారిగా రెచ్చిపోయినాయి. నిజానికి చాలామంది బంగ్లాదేశ్లో 15 సంవత్సరాలు షేక్ హసీనా వాజేద్ ప్రభుత్వం ఉన్న కారణంగా ఎంతో కొంత భారత అనుకూల వైఖరిని ఆమె అవలంబించింది. కానీ ఆమెకి ముందు ఉన్నటువంటి బేగం ఖాలిదా జియా కావచ్చును, ఆమె ప్రస్తుతం ఉన్నటువంటి మొహమ్మద్ యూనుస్ కావచ్చును, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇస్లామిక్ శక్తులు కానీ ఇవన్నీ కూడాను పచ్చి భారత వ్యతిరేకతని పాటిస్తూ ఉంటాయి. నిజానికి చారిత్రకంగా చూస్తే ముస్లిం లీగ్ స్థాపించబడింది, ముస్లిం లీగ్ అనేటటువంటి పార్టీ స్థాపించింది ముంబైలోనో, రావల్పిండిలోనో, లాహోర్లోనో, కరాచీలోనో కాదు. అది ఢాకా నగరంలో ప్రారంభమైంది. ఢాకా నవాబు సలీముల్లా దీన్ని ప్రారంభించాడు. కాబట్టి ముస్లిం లీగు మూలాలు బంగ్లాదేశ్లోనే ఉన్నాయి. అది బంగ్లాదేశ్ భాష పేరిట వేరే దేశమైనప్పటికీ కూడాను హిజ్బుత్ తహరీర్ అనేటటువంటి సంస్థ, హిఫాజతే ఇస్లామీ అనే సంస్థ కానీ, జమాతే ఇస్లామీ కానీ ఇవన్నీ కూడాను మతోన్మాద ఇస్లామును ప్రచారం చేస్తున్నాయి. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ అయితే దాని చరిత్ర చాలా చీకటి చరిత్ర. 1971లో బంగ్లాదేశ్ ప్రజలు స్వాతంత్రం కోసం పోరాడుతుంటే జమాతే ఇస్లామీకి చెందినటువంటి కార్యకర్తలు తమను తాము రజాకారులుగా చెప్పుకుని పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేశారు. కాబట్టి ఈ చరిత్ర మొదటి నుంచి ఉంది. నిజానికి 1947కు ముందు బెంగాల్ ప్రాంతానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షహీద్ హుస్సేన్ సుహ్రావర్ది, గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్కి కారకుడితను. ఈ సుహ్రావర్ది గీసినటువంటి యునైటెడ్ బెంగాల్ మ్యాప్ ఏదైతే ఉందో దానిని చాలా ఇస్లామిక్ సంస్థలు ప్రచారం చేస్తూ ఉంటాయి. ఈ షరీఫ్ ఉస్మాన్ హాడీ కూడా దాన్ని ప్రచారం చేశాడు. ఆయనని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. బంగ్లాదేశ్లోని అంతర్గత రాజకీయాల కారణమా, లేకపోతే త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికలు వాయిదా వేయించడం కోసము చేసినటువంటి హింస తెలియదు. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హింసను చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే మొహమ్మద్ యూనుస్ ఎన్నికలను వాయిదా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. శుక్రవారం నాడు ఈ హాడీ చనిపోయిన వార్త తెలిసినటువంటి మరుక్షణము అవామీ లీగ్కి అనుకూలంగా ఉన్నటువంటి ప్రథమ్ ఆలో అంటే తొలి వెలుగు అని అర్థము. అదేవిధంగా డైలీ స్టార్ అనే పత్రికల కార్యాలయాల మీద దాడి జరిగింది. పత్రికా కార్యాలయాల్ని పూర్తిగా అగ్గిబుగ్గి చేసేశారు. 20-25 మందిని ప్రత్యేకమైనటువంటి పరికరాల్ని ఉపయోగించి నిచ్చెనలను ఉపయోగించి వాళ్ళని కిందకి తీసుకుని రావాల్సి వచ్చింది జర్నలిస్టులని. దాంతోపాటు భారత రాయబార కార్యాలయం ముందు దాడి జరిగింది. అదేవిధంగా రాజ్షాహి, ఖుల్నా, పాబ్నా ఈ రకమైనటువంటి చిట్టగాంగ్ ఈ పట్టణాల్లో కూడాను భారత వ్యతిరేక ప్రదర్శనలు జరిగినాయి. అంటే ఈ హాడీ మృతిని భారత వ్యతిరేకతను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నము ఇస్లామిక్ సంస్థలు చేస్తున్నాయి. దీనిలో ఈ వేడిలో, ఈ అగ్గిలో తన రొట్టెల్ని కాచుకునే ప్రయత్నము మొహమ్మద్ యూనుస్ చేస్తున్నాడు. ఎన్నికల్ని
వాయిదా వేయించటం కోసము ఒక హిందూ వ్యక్తిని కూడాను పట్టి అతను దైవదూషణ చేశాడన్నటువంటి ఆరోపణ, ఎటువంటి విచారణ లేదు, తన వాదన వినే ప్రసక్తి లేదు, అతన్ని చెట్టుకో ఒక స్తంభానికో కట్టేసి కొట్టేసినటువంటి వీడియోలు మనకి సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. చాలా ఘోరమైనటువంటి వీడియో కాబట్టి దాన్ని చూపించే ప్రయత్నం కూడా చేయటం లేదు. ఈ రకమైనటువంటి దాడులు హిందూ మైనారిటీలపైన పెరుగుతున్నాయి. అదేవిధంగా బంగ్లాదేశ్, గ్రేటర్ బంగ్లాదేశ్ అంటే ఇప్పుడున్నటువంటి బెంగాల్, పూర్తి ఈశాన్య భారతదేశం, బీహార్లో ఉన్నటువంటి ముస్లిం మెజారిటీ ప్రాంతాలన్నీ కలిపి గ్రేటర్ బంగ్లాదేశ్ని తయారు చేస్తామన్నటువంటి వాదన పెరుగుతోంది. షహీద్ సుహ్రావర్ది 1947లో దీన్నే ప్రచారం చేశారు. మహమ్మద్ యూనుస్ వచ్చిన తర్వాత ఈ 2025 ఏప్రిల్లో ఢాకా యూనివర్సిటీలో ఈ పోస్టర్ని ప్రదర్శించారు. ఆ సమయంలో మన విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి జయశంకర్ అక్కడ పర్యటిస్తున్నారు. ఆయన చాలా స్పష్టమైనటువంటి భాషలో వాళ్ళని హెచ్చరించారు. బంగ్లాదేశ్లో ఈ రకమైన ధోరణులు ఉన్నట్లయితే బంగ్లాదేశ్ అభివృద్ధి చెందే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే బంగ్లాదేశ్ అన్ని విషయాలకి భారతదేశం మీద ఆధారపడాల్సి ఉంటుందన్నది ఈ మాట ఆయన అనకపోయినా ఈ అర్థం వచ్చేటటువంటి విషయాన్ని చెప్పారు ఆయన. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి విద్యుత్లో దాదాపు 17 to 20% విద్యుత్ భారతదేశం నుంచి వెళ్తుంది. లేకపోతే బంగ్లాదేశ్లో పవర్ షార్టేజ్ ఉంటుంది. అదేవిధంగా బంగ్లాదేశ్కి సంబంధించి భారత బంగ్లాదేశ్ పరస్పర వాణిజ్యం కూడా దాదాపు $14 బిలియన్. సరిహద్దు మూసేసి భారత్ కనుక ఈ బంగ్లాదేశ్ నుంచి దిగుమతుల్ని ఆపి ఎగుమతుల్ని కూడా నిలుపు చేసినట్లయితే బంగ్లాదేశ్లో ఆహారపు కొరత వస్తుంది, పూర్తి కరువు పరిస్థితులు వచ్చేస్తాయి. అదేవిధంగా బంగ్లాదేశ్కి చెందిన ఏ రోగికి చికిత్స కావాలన్నా వాడు భారతదేశానికి రావాలి, ఉన్నత విద్యను అభ్యసించాలంటే భారత్కి రావాలి. అందుకనే భారత ప్రభుత్వము ఈ గొడవ పెరిగిన తరువాత ఈ పాస్పోర్ట్ వీసాలను ప్రాసెస్ చేసే వీసా ప్రాసెసింగ్ ప్రక్రియను పూర్తిగా నిలుపు చేసేసింది. అంటే చాలా స్పష్టమైన సంకేతం భారతదేశం ఇస్తోంది, నీవు గనక భారత వ్యతిరేకతను పెంచినట్లయితే, ఎన్నికల్ని వాయిదా వేయించేటటువంటి ప్రయత్నంలో భాగంగా హింసను చెలరేగి హిందువులపైన దాడి చేయటము, భారత వ్యతిరేక వాదనలకు బలం ఇవ్వడం గనక చేసినట్లయితే బంగ్లాదేశ్ మనుగడ ప్రమాదంలో పడుతుందని చెప్పి భారత్ స్పష్టంగా నోటితో అనకపోయినప్పటికీ తన చర్యలతో చేసి చూపిస్తోంది. ఇప్పుడు ఈ హాడీ పైన జరిగినటువంటి యాక్షన్ లాంటి యాక్షనే జమాతే ఇస్లామీకి చెందినటువంటి నాయకులు కానీ మిగతా వాళ్ళ పైన కూడా జరిగే అవకాశం ఉందని బంగ్లాదేశ్లో అక్కడ ఉన్నటువంటి రాడికల్ ఇస్లామిక్ శక్తుల్లో కొంత భయాందోళనలు పెరిగిన మాట వాస్తవము. దీనినంతటిని కూడాను ఉపయోగించుకునేందుకు మహమ్మద్ యూనుస్ ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నికల్ని వాయిదా వేయటం కోసము. మొత్తం మీద బంగ్లాదేశ్లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి, శాంతి భద్రతలు దాదాపుగా మృగ్యమైపోయినాయి, అన్ని పట్టణాల్లోనూ ఊరేగింపులు జరుగుతున్నాయి, హింస చెలరేగుతోంది. 2024 ఆగస్టులో హసీనా వాజేద్ వెళ్ళే సమయంలో బంగ్లాదేశ్లో ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు ఇప్పుడు తిరిగి బంగ్లాదేశ్కి వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.